ఇప్పుడు నవనిర్మాణ సభ పెడుతున్నారు. అంటే ఏం పెడుతున్నాడు పవన్ కళ్యాణ్, మళ్ళీ వచ్చి చిచ్చు ఏమన్నా రేపుతున్నాడా తెలంగాణలో కొంతమంది మాట్లాడుతున్నారు. కల్వకుంట్ల కవిత కూడా మాట్లాడింది. ఏమంటారు? చిచ్చు రేపడం అంటే అర్థం కాలేదు. ఈ ఆంధ్ర చూసుకోండి, తెలంగాణలో ఎందుకు మీకు అన్నట్టు మాట్లాడుతున్నారు. కల్వకుంట్ల కవిత గారికి నేను ఎలా సమాధానం చెప్పాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ ని వాళ్ళ ఫాదర్ బీఆర్ఎస్ గా మార్చి ప్రతి రాష్ట్రానికి వెళ్ళారు. అప్పుడు గుర్తురాదు ఇవన్నీ. ఓకే, ఇప్పుడు గుజరాత్ అన్ని వెళ్ళారుగా, మహారాష్ట్ర అన్ని ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ ఒక బీఆర్ఎస్ గా మార్చేసి అందరి దగ్గర స్థాపించడం ట్రై చేస్తారు. రాష్ట్రాలు తిరిగినారు. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర నుంచి తెలంగాణ వస్తారు, రేపు కర్ణాటక వెళ్తారు, తమిళనాడు వెళ్తారు. తప్పే ఉంది. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కు గురించి మీకు తెలియకపోతే మేమేం చేస్తాం? ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. హక్కు మీకు తెలియకపోతే మేము ఏం చెప్తాం? తెలుసుకోమంటారా? తెలుసుకోవాలి కదా. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. ఏ పార్టీ అయినా ఎక్కడికైనా వెళ్ళి పోటీ చేయొచ్చు. మరి ఇంకేముంది దానిలో? దాని కొత్తగా ఏమైనా కనిపెట్టడానికి ఉంది? పవన్ కళ్యాణ్ వస్తున్న కోపమా లేకపోతే భయమా? ఏమన్నా వాళ్ళని అడగాలి. నాకు తెలిసి రెండు కలిపే ఉంటుంది. ఎందుకంటే ఆయనకున్న నాయకత్వం కానీ ఆయనకున్న స్ట్రెంత్ కానీ అందరికి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా, జాతీయ వ్యాప్తంగా తెలుసు. సో కొంచెం భయం ఉండొచ్చు. దాన్ని బట్టి ఇలాంటి మాటలు మాట్లాడవచ్చు. చాలా రోజుల తర్వాత రేపు చాలా మంది వెయిట్ చేసే సిచ్యువేషన్, రేపు ఏం జరుగుతుందో చూద్దాం. ఎగ్జాక్ట్లీ. కాకపోతే మేము ఫస్ట్ ప్రత్యేకంగా తెలంగాణ జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వీరమహిళలు కానీ ఈ మూమెంట్ కోసం చాలా వెయిట్ చేస్తాం. ఎందుకంటే ఆయన ఏపీలో అందించిన పరిపాలన, ఆయన సమర్థవంతంగా ఎంత బాగా చేశారు, అది దేశ నాయకులందరూ ఆయనను హర్షించారు. అలాంటి తరుణంలో తెలంగాణలో అలాంటి నాయకత్వం కావాలని అందరూ కోరుకుంటున్నారు. కోరుకున్న టైంలో డెఫినెట్ గా జన సైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. కానీ ఉన్న సెక్యూరిటీ రీజన్స్ వల్ల పరిమితంగా సభ నిర్వహించి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఏంటనేది దిశానిర్దేశం చేయడానికి వస్తున్నారు. తెలంగాణ నవనిర్మాణ సభ అంటే మోటో ఏంటి? సభ మోటో ఎస్, రైట్ క్వశ్చన్. తెలంగాణ నవనిర్మాణ సభ అంటే ఇది తెలంగాణలో ఆల్రెడీ పెట్టిన పార్టీ. తెలంగాణ గడ్డ పైన ఎగరేసిన జనసేన జెండా తెలంగాణలో ఎగరేసిన పార్టీ 2014లో. మళ్ళీ దాన్ని పెట్టాము. తెలంగాణ గడ్డ పైన కదా 2014లో పెట్టిన పార్టీ. ఇప్పుడు దాన్ని నవనిర్మాణం, కొత్త నిర్మాణం, కొత్త యువతని, నవనిర్మాణం అంటే యువతని, విద్యావంతుల్ని రాబోయే రోజుల్లో సుపరిపాలన అందించడానికి, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఇలాంటి పాలన అందించే కొత్త తరం వ్యక్తుల్ని మనం రాజకీయ పరంగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకని ఇప్పుడు తెలంగాణ వారిపైన ఆంధ్ర పొలిటీషియన్స్ మోస్ట్లీ కామెంట్ ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ వారిపైన ఆంధ్ర పొలిటీషియన్స్, ఆంధ్ర రాజకీయవేత్తలు ఎందుకని కామెంట్లు చేస్తారు? మొన్న మహానాడు వ్యాప్తంగా కూడా మనం చూసాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ఆ కామెంట్స్ ఎక్కువ వైరల్ అవుతూ ఉన్నాయి. వ్యాఖ్యలు నాకు అర్థం కాదు. ఎవరు వ్యాఖ్యలు? తెలంగాణ వర్డ్ అసలు డిక్షనరీలోనే లేదు. తెలంగాణలో కరెక్ట్ సరైన రాజకీయం డెఫినెట్ గా ఖండిస్తా. అలాంటి మాటలు మాట్లాడితే అది ఏ పార్టీ నేను హర్షించను. ఎందుకంటే ఎస్, మాకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. తెలంగాణ అస్తిత్వం గురించి తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు. ఒకరిద్దరు మాట్లాడినంత మాత్రాన అది అందరికీ సంబంధించింది కాదు. ఎవరైతే అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం డెఫినెట్ గా అది ఏ పార్టీ అయినా మేము సమర్థించాం. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాజకీయవేత్తలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ఇంకా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టడానికి వీల్లేదు, ఎందుకని అక్కడ పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టొద్దంటే ఎవరి విగ్రహాలు పెడుతున్నారు? ఎన్టీఆర్ది పెట్టారు కదా. ఎన్టీఆర్ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంచి సంస్కరణలు చేసి ఒక గొప్ప నాయకుడు, జాతీయ నాయకుడు ఎన్టీఆర్ గారు. అలాంటి నాయకుడు విగ్రహం పెడితే తప్పేంటి? నీకు అదే పివి నరసింహారావు విగ్రహం అక్కడ ఉందిగా, తెలంగాణ నాయకుడిగా, అక్కడ ఆంధ్రాలో ఉందిగా. ఇవన్నీ ఏంటంటే మాటల్ని సమర్థించుకోవడానికి, విద్వేషాలు రెచ్చుకోవడానికి పెట్టే మాటలు తప్ప, అరే ఒక నాయకుడు, ఇప్పుడు కాటన్ దొర విగ్రహం ఉంది ఆంధ్రాలో, మరి బ్రిటిష్ వారి విగ్రహం ఎందుకు ఉంది? ఎందుకంటే ఆయన వల్ల మంచి చేశారు కాబట్టి విగ్రహం పెట్టాడా? దానిలో తప్పే ఉంది? అది అర్థం చేసుకోండి బట్టి ఉంటుంది. అర్థం చేసుకోండి మీరు. ఎన్టీఆర్ మహానటుడు, చాలా మంది అన్ని రాముడు కృష్ణుడు రూపంలో చాలా మంది కొలిచారు. బీజేపీ నాయకులు ఎందుకు స్పందించలేరు? కూటమిలో వాళ్ళు కూడా అది వాళ్ళని అడగాలిగా. బీజేపీ నాయకులు అడుగుతారు అంటే ఎవరు కేవలం ఆంధ్రకే పరిమితమో బీజేపీ? అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. మేము యాజ్ ఏ మా అధినేతపై ఎవరైతే విమర్శలు చేశారో, మా జనసేన పార్టీ బలోపేతం చేసే విధంగా ప్రశ్నిస్తాం. కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడుతుందంటే అది ప్రెస్ మీట్ లో రసబస జరిగింది. ఈ రోజు ప్రెస్ మీట్ లో రసబస ఏమైనా జరిగిందా? ఈ రోజు ఏం జరగలేదు.
ఒకటి చెప్పిన మొన్నటి ప్రెస్ మీట్ లో రసబస జరగలేదు. ఒక్కొక్కరి భావ ప్రకటన ఒకలా ఉంటుంది. నేను ఒకలాగా మాట్లాడతాను, పక్కన వాళ్ళు ఒకలా మాట్లాడతాను, ఇంకోళ్ళు ఒక మాట్లాడతాడు. కానీ అలాంటి పెద్ద స్థాయి ఉన్న వ్యక్తులే, పాషం యాదగిరి గారు లాంటి వ్యక్తులే అలా స్థాయి తగ్గించుకొని మాట్లాడినప్పుడు ఇక్కడ తగ్గించుకొని మాట్లాడితే ఎవరైనా కోపం వస్తుంది. అందుకు యాజ్ ఎ జర్నలిస్ట్ గా కొంతమంది ఇబ్బంది పడ్డారు. కానీ నేను చెప్పాను, ఇక్కడ తప్పు రెండు వైపులా జరిగింది, నాకు రసబస అవసరం లేదు. సంపాదించే ప్రయత్నం చేసి ఇప్పుడు జర్నలిస్ట్ అంటే నాకు అపారమైన గౌరవం. నేను వచ్చి వాళ్ళ కోసం ముందు నిలబడి, ఎందుకంటే బికాస్ వీఆర్ వన్. రేపు రేపు యాజ్ ఏ మా మా భావాల్ని కానీ, మా మాటల్ని కానీ, మా బలాన్ని కానీ ముందు తీసుకెళ్తాల్సిన మీరు ఏ పార్టీకైనా మీరు అండగా ఉండాల్సిందే. సో మీతో మాకు జర్నలిస్ట్ ఎప్పటి వరకు కూడా ఉండకూడదు, ఉండద్దు. థ్యాంక్ యూ అన్న.